అమ్మ కె. సుందరి గారు ముందర మీరు చెప్పండమ్మా. సాయిరామ్ అండి. స్వామివారి దివ్య పాదములకు అనేక నమస్కారములు. శాస్త్రి గారు సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మా. ఎమ్మెల్యన్ సార్ చెప్పినట్టు ఈ రోజు నిజంగా నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు కొంచెం అర్థమైనంత వరకు ట్రై చేస్తాను సార్. వెల్కమ్ అమ్మా. అయ్యో, వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ దట్. సాయిరామ్ అండి. ఈరోజు నమ్మకం 7వ నమ్మకంలో 7వ మంత్రం నుంచి 12వ మంత్రం వరకు చెప్పుకున్నాము. వీటిని సాధారణంగా వీటిని కాలిబాటలు రాజబాటలుగా భావించి సాధన చేయాలని చెప్పారు. తర్వాత మట్టితో కలిసిన పారే నీరుగా చెప్పారు. అంటే అన్ని భగవంతుడు ఒకే రూపంలో ఉన్నాడనే భావంతోటే అందరూ ఒకటే అనే భావంతోటే మనం సాధన చేయాలనేది అర్థమైంది. అంతర్గత సాధన పరంగా సాధన చేయాలి అని చెప్తూ ఈ నమ్మకంలో 169 మంత్రాలు అని చెప్పారు. శివుని గురించి చెప్తూ స్థాణువు, స్థిరమైన శక్తి, నిరాకారుడు, జగత్తునంతా తన అష్టమూర్తి తత్వాన్ని కలిగి ఉంటాడు అని చెప్పి శివుడి గురించి తెలుసుకున్నాము. నవరాత్రుల్లో మోహరాత్రి, కాళరాత్రి, మహారాత్రి ఇలా 4 రాత్రులుగా కాలం యొక్క ప్రత్యేక శక్తులతో వ్యక్తపరిచే శక్తులుగా చెప్పుకోవచ్చు. తర్వాత 50 శక్తి క్షేత్రాలు ఉన్నాయని చెప్పారు. అంటే అమ్మవారి యొక్క వివిధ భాగాలు ఒక్కొక్క క్షేత్రంగా ఒక్కొక్క ప్రత్యేకతగా వచ్చినాయి అని చెప్తున్నాం. ఈ శివశక్తులు ఇద్దరు ఒకటే అనే దానికి చెప్తూ శివుడు భవ అంటే అష్టమూర్తుల్లో భవ అంటే జలమూర్తి, నీటికి ఆధారమైన భవుడు. విష్ణువు కూడా జలానికి సంబంధించే, విష్ణువు కూడా శయనించేది జలంలోనే అంటూ భవుడు విష్ణువు ఒకటే అని తెలియజేస్తుంది ఈ నామం అని చెప్పారు. భవ అనేది శర్వ పృథ్వీతత్వం, భూమిలో ప్రాణశక్తి ఉండటం వల్లే శర్వుడు భూమికి ఆధారమైన శక్తిగా గుర్తించి మనం ప్రార్థన చేయాలి అనుకున్నాం. ఇంకోటి ఈశాన జ్యోతిర్మూర్తి, సూర్యుడు సృష్టినంతా సూర్యుని ద్వారానే వచ్చింది. ఈ సూర్యునిలోని 7 రంగులు సమన్వయంతో సృష్టి ఏర్పడింది. దీనికి ఆధారమైన శక్తి పరమేశ్వరుడిగా గుర్తించాలి. 4వది రుద్ర అగ్నిశక్తి, అగ్నికి ఆధారమైన ప్రాణశక్తి, దాన్నే చిదగ్ని అంటారు. విశ్వంలో ఉన్న స్థూల శక్తిని అగ్ని అన్నారు. ఇంకోటి పశుపతి ఉగ్ర అంటే వాయుశక్తి, మనిషి యొక్క ప్రాథమిక లయకు కారణం జీవశక్తి. ఇంకోటి భీమ ఆకాశంలో ఉన్న ప్రాణశక్తి, అంటే వ్యాపించే తత్వం, అంటే భగవంతుడు సర్వాంతర్యామి అనే దానికి గుర్తుగా విశ్వానికి ఆధారమైన ప్రాణశక్తిని శివశక్తులు ధరించిన చంద్రవంకకి గుర్తుగా విశ్వమంతా వ్యాపించిన శివుని యొక్క అష్టమూర్తి తత్వమే అనేకత్వం నుండి ఏకత్వాన్ని పొందే సాధన. తర్వాత లలితా సహస్రనామంలో 131 నామం చెప్పారు. అంటే అమ్మవారికి కూడా అష్టమూర్తులుగా చెప్తూ ఉంటారని. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అనే నామం ద్వారా అమ్మవారి యొక్క అష్టనామాలు అష్టమూర్తిగా భావించి చెప్పారు. ఈశావాస్యమిదం సర్వం, ఉన్నది ఒక్కటే ఈశ్వరతత్వంగా చెప్తారు. తర్వాత అమ్మవారి అష్టమూర్తుల్లో సుకేసి, సోమ, వరశివ, అదితి, సువత్సల, మిగతా కొన్ని నేను రాసుకోలేకపోయాను సార్. పర్లేదమ్మా, లేదు ఆలోచన వచ్చింది కదా చాలు. ఇవన్నీ అమ్మవారి యొక్క అష్టనామాలు. తర్వాత శ్రీచక్రంలో 8 ఆవరణలు కూడా అమ్మవారి అష్టమూర్తి తత్వంగా భావిస్తూ ఉంటాము. శ్రీ ఖడ్గమాలలో ఉండేటువంటి నామాలన్నీ కూడా ఇప్పుడు నాకు అర్థమైంది సార్ మీరు చెప్పిన తర్వాత. మామూలుగా చదువుతూ ఉంటాం కానీ అంత వివరంగా తెలీదు. ఈ ఖడ్గమాలలో ఈ నామాలు ఏ విధంగా వచ్చినాయి అనేది మీరు ఇప్పుడు చాలా వివరంగా చెప్పారు. ఇది సర్వసిద్ధిప్రద ఆ నామాలన్నీ కూడా ఇదే శ్రీచక్ర రూపంలో ఉంటాయి. ఖడ్గమాలలో చెప్తూ ఉంటారు. ఒకే ఒక ప్రధానమైన తత్వం ఏకత్వంగా భావించి అందరూ ఒక్కటే అనే భావంతో సాధన చేయాలి అని ముఖ్యంగా నాకు అర్థమైంది సార్ దీనిలో. కరెక్ట్ అమ్మా. లక్ష్మీదేవి అష్టనామాలు లక్ష్మి, మేధ, ధర, తుష్టి,
ఇంకా మిగతావి నేను రాయలేదు. ఈ పర్లేదు. లక్ష్మి శక్తులు ఇవే అవును. మనం అష్టలక్ష్మిలుగా అష్టలక్ష్మి స్తోత్రంగా కూడా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి అనే నామాలతోటి ఆ స్తోత్రం చేస్తూ ఉంటాము. ప్రకృతి పరంగా చూస్తే సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు ఇవన్నీ కూడా ఆహ్, అష్టమూర్తి తత్వానికి సంబంధించినయే. పుట్టుకకు కారణమైనవి హాకిని, ఢాకిని, కాకిని శక్తులు మొదలైన శక్తుల గురించి చెప్తూ, పార్వతీదేవి కుమారస్వామి పెరగటానికి 9 శక్తుల్ని ఆయన మీద ఆపాదించారు. అంటే కంద పద్మాల, పూతన, శతపూతన మిగతా శక్తులు సార్. ఉమ్. అంటే జీవి పుట్టిన దగ్గర నుంచి 14 సంవత్సరాల వరకు ఈ శక్తులు ఆ జీవిని ప్రాణాన్ని రక్షిస్తూ ఉంటాయి అని చెప్పని అర్థమైంది. కరెక్ట్. గాయత్రికి 3 రకాలుగా సాధన చేస్తాము. అజప గాయత్రి, జప గాయత్రి, గుప్త గాయత్రి. ఉమ్. ఇందులో మళ్ళీ ఒక్కొక్క దానిలో 3 భాగాలు, మొత్తం 9 భాగాలుగా మనం చేస్తూ ఉంటాము. జప గాయత్రిలో 24 అక్షరాలు తోటి అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఇది మామూలుగా మనం చేసేటువంటి గాయత్రి సార్. భూర్భువస్సు. అవునమ్మా. సేమ్ అదే గాయత్రి. 24 అక్షరాలు, 3 వ్యాహృతులు, ఒక ఓంకారం. మొత్తం 24 + 4 28 అక్షరాలు ఉంటాయి. కానీ 24 అక్షరాలు మనలో ఉన్నటువంటి ప్రధాన 24 తత్వాలకి సంకేతం. శరీరంలో ఉన్నటువంటి 24 ప్రధాన అంగాలకి సంకేతం. ఇంకొకటి గుప్త గాయత్రి అన్నారు. అది బాలా విద్య అని 3 అక్షరాలతోటి ఉంటుంది. బాల, బాల, పంచదశి, షోడశి ఈ 3 గుప్త గాయత్రి. అందులో 3 రకాలు. పంచదశి 15 అక్షరాలు మంత్రంగా సాధన చేస్తారు. నవకన్య మొదటి సంవత్సరం నుంచి 1వ సంవత్సరం నుంచి 9 సంవత్సరాల వరకు అంటే శక్తులను ఆపాదించి కన్య పూజ చేస్తారని చెప్పారు. అసలు ప్రకృతిలో ఎట్లా చూడాలి, ఎట్లా చూడటం మూలంగా మనం భగవతత్వాన్ని, విశ్వమంతా భగవంతుడిని అనుభూతి మనం పొందుతా ఉంటే, అంటే కామభావంతో చూసే ఆలోచన ఉన్నవాడికి ఇది పొందదు అని ఇండైరెక్ట్ గా చెప్పటం అమ్మాది. ప్రేమ భావన, కామభావన. కామభావంతో ప్రపంచం చూడటం అలవాటైపోయిన స్థితి వాళ్ళ మనకు కనపడుతోంది కాబట్టి ఇవి కొంచెం కొత్తగా, కష్టంగా అనిపిస్తుంది. ఈ భావన పోతే తప్ప భగవంతుడి యొక్క అనుభూతి, స్వామి చెప్పే మాటలు, దివ్యాత్మ స్వరూపులారా అర్థం కావటానికి ఎంత దూరంలో మనం ఉన్నాం అని మనకు అర్థం అవుతుంది. అందుకు చెప్పాను అది. అదే సార్. తర్వాత మన స్వామి వారు కూడా ఈ హోమం చేయించినప్పుడు, యజ్ఞం చేయించినప్పుడు అవి తెలియని నామాలు స్వామి చెప్పారు. ఈ 9 ఇక్కడ చేయమని చెప్పారు. అందుకోసం ఆ మాదిరిగా చేసాము. అప్పటి నుంచి చేసేవాళ్ళం అట్లా. అదే సార్. అదే చండి, మహాచండి అని చెప్తూ 8 దిక్కుల 8 దేవతల గురించి చెప్పారు. మధ్యలో మహారాజ రాజేశ్వరి. నవ అంటే సాకారమూర్తి, తత్వాన్ని నిరాకార తత్వంగా భావించి సాధన చేయటమే అని చెప్పారు. అష్టమూర్తుల్లో శివుడు పరంగా చెప్పితే ప్రజ్ఞ అంటాము, ఆత్మ పరంగా చెప్తే శక్తి అంటాము అన్నారు. భగవత్ పరంగా చెప్తే శక్తి అంటాం, అమ్మ పరంగా చెప్తే శక్తి అంటాం. అంతే. ఈ రెండు కలిస్తే గాని మనకి అనుభూతంలోకి రాదు అది. అదే సార్, శివశక్తి స్వరూపులు మన స్వామి. ఇప్పుడు కన్ను చూడగలుగుతుంది. కన్ను లేకుండా ఆత్మ చూస్తుందే చూడలేదు. ఆత్మ చూసేది కన్ను ద్వారా చూస్తుంది. కన్ను శక్తి, ఆత్మ ప్రజ్ఞ. ఈ రెండు అంటే ఈ ప్రజ్ఞ శక్తి యొక్క మేళవంతోనే అనుభూతి సాధ్యము. కాబట్టి ఈ రెండు వేరు వేరు కాదు. అంటే దీపము వెలుతురు, దీపం ఉంటేనే వెలుతురు. ఈ రెండింటి సమన్వయం చేసి చూడటం నేర్చుకోవాలి. మెయిన్ గా ఏంటంటే అనేకత్వం నుండి ఏకత్వం అనేది అందరూ ఒకటే భావంతో మనం ఈ సాధన చేయాలి అని చెప్పి తెలుసుకున్నాను సార్. అది ప్రధానం. కరెక్ట్ అన్నమాట. మరి ఇంతవరకు నేను చెప్పగలుగుతున్నాను సార్. చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ ఈ 9 రకాల తత్వాలనే సాధన చేస్తున్నప్పుడు షట్చక్రోపరి సంస్థగా 7గా ఎట్లా అనుభవంలోకి తెచ్చుకుంటాం అనేది ఈ సప్త స్థితిలో సప్త సతులు. సతి అంటే పార్ట్నర్. నీలో ఉన్నటువంటి అంతర్గత శక్తి పరంగా ఎట్లా పొందాలి అన్న మాటని ఆ సప్తస్థితి రహస్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని అది చెప్పాను. సో ఇది అష్టమూర్తుల పరంగానే విశ్వం అంతా వ్యాపించున్నది. అదే శివుడు శక్తి, వాళ్ళ యొక్క ప్రజ్ఞ శక్తి, అదిగా అర్థం చేసుకుంటే సరిపోదు.
చాలా అది విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాను సార్. అవును. చాలా చాలా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా చెప్తున్నాను సార్. సాయిరాం. ఏం లేదు, చాలా ఎక్కువ మ్యాటర్ ఉండే ఉద్దేశంతోనే ఆ రెండో చెప్పలేదైతే రెండోది మొదలు పెడితే ఇంకొంచెం రెండో యాంగిల్ మొదలు పెడితే టైం పడితే ఇక్కడ ఆపేశాను. ఓకే సార్. సాయిరాం. సాయిరాం. అందరికీ సాయిరాం. సో ఎనీ సాయిరాం క్వశ్చన్స్ సార్. ఏదైనా ఉందంటే యూ కెన్ ఆస్క్ మీ. విల్ డిస్కస్. సాయిరాం సార్, గురువు గారు సాయిరాం అండి. సాయిరాం. సాయిరాం. మీరు వర్షాన్ని సాకారము అన్నారు, అవును. దానికి ఆధారమైనటువంటి సముద్రం నిరాకారం అన్నారు. అవును. మాకు రెండు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి దానికి ఆ సమన్వయం ఏంటి అనేది అదొకటి సార్. అంటే మీకు తర్వాత కనపడింది కూడా అందులో ఒకటి ఏమిటంటే సముద్రం నుంచి నీళ్లు తీసుకుని కదా వర్షం కురిసేది. అవును సార్. సముద్రం నుంచి నీళ్లు ఎట్లా తీసుకుంటుందో మనకు కనపడదు కదా. సముద్రంలో నుంచి నీళ్లు తీసుకుని అది వర్షంగా మనకు కురుస్తుంది. ఓకే సార్. బకెట్ లోంచి మనం ఒక మగ్గుతో నీళ్లు తీసి బయట పోస్తున్నప్పుడు బకెట్ కనపడుతుంది, బకెట్ లో నీళ్లు కనపడుతున్నాయి, ఆ మగ్గుతో తీసి మనం పోయటం కనపడుతోంది. సముద్రంలోంచి ఎట్లా ఆయన తీసుకుని ఆ నీళ్ళనే తీసుకుని ఆ మురికి నీళ్ళలోంచి విషయం అంతా రకరకాల మురికి నీరంతా ఉన్నది. దీనిలో నుంచి ఎట్లా దాన్ని తన కిరణాలతో సాధన చేసి పైకి తీసి కిందటిసారి చెప్పుకునే హయగిరివా నీలగిరివా, ఆ తత్వం మనకు కనపడింది కదా, అది నిరాకారం అనమాట. పోతే సార్ ఇంకొక చిన్న అనుమానం. మీరు అష్టమూర్తుల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆది తత్వం అని ఒక పదం వాడారు సార్. ఆది తత్వం అదేమిటో కాస్త కొంచెం చెప్పండి సార్. అదే ఇప్పుడు సపోజ్ అష్టలక్ష్ములకి ఆది మహాలక్ష్మి ఏదో ఒకటి ఉన్నది కదా. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడికి 8 మూర్తులు చెప్పాము. ఈ 8 మూర్తులకి ఆది ఇంకేదో ఒకటి ఉంది కదా. సో దానిలో నుంచి 8 వచ్చినాయి కాబట్టి ఈ 8తో విశ్వం అంతా వ్యాపించింది. 8తో వ్యాపించినటువంటి విష్ణుమూర్తి తత్వాన్ని శివుడిలో ఉన్నటువంటి 4వ భాగంగాను పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాద అమృతం. ఆ అమృతం ఏదైతే ఉందో అది మనకు అర్థం కావటం లేదు. దాన్ని ఆధారంగా చేసుకుని 8 రూపాలు 8 స్థాయిల్లో 1/4 మాత్రమే ఆయన వ్యక్తం చేశాడు బయటికి. ఈ బయటికి వ్యక్తం చేసిన దానికి ఆధారభూతమైన అమృత స్వరూపం 9వది ఉన్న సుమ, దాన్ని ధ్యేయంగా పెట్టుకుని ఇందులో బ్రతకండి అంటే మన ప్రపంచంలో మన ధ్యేయం అంతా కూడా ఈ అష్టమూర్తుల పరంగానే ఉంటుంది. అది మీరు సంపాదన నుండి, సుఖం నుండి, ఇంకోటి వీటి మీ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. వీటిలో మనం ఉంటూ వీటిలో కాకుండా వీటికి ఆధారమైన దాన్ని వెతికే మార్గంలో పోతే కానీ ఆ 9వ తత్వం మనకి దొరకదు. దాన్నే నవరాత్ర సాధన అన్నారు. ఉన్నవి 8 మూర్తులే కదా, నవరాత్రి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 9ది పట్టుకునే దానికి వీటిని ఆధారం అంటే శరీరాన్ని ఆధారం చేసుకుని శరీరానికి అతీతమైనటువంటి అగ్రాహ్య ఆత్మని పట్టుకునే ప్రయత్నము, అట్లా అర్థం చేసుకో. సాయిరామ్ సార్, ధన్యవాదాలు. సాయిరామ్. సాయిరామ్ అండి శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ శాస్త్రి గారు. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్. ఈ శివశక్తి ఏకరూపం అనేది మన పంచ జ్ఞానేంద్రియాలతో అన్వయిస్తూ చాలా చక్కగా తెలిసేటట్టు చెప్పారండి. కన్ను శివుడు, చూపు శక్తి, ఈ రెండు కలిస్తేనే ప్రజ్ఞ, దాన్ని అనుభవించేటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. అంటే కన్ను శక్తి, నేత్రదేవి. కంటిలో చూపు ఉండాలంటే మనం బతికుండాలి. ఆత్మతత్వం ఉండాలి. ఆత్మశివుడు. అంటే అంటే కన్ను చనిపోయిన వాళ్ళు ఉన్న కన్ను చూడలేదుగా. అవునండి. బతుకున్న వ్యక్తిలో కన్ను మాత్రమే బతుకున్న వ్యక్తి కన్ను మూసుకుంటే మళ్ళీ చూడలేడుగా. అవునండి. అంటే కన్ను అనేది ఏమన్నా శక్తి, ఆ కంటి ద్వారా చూడగలుగుతున్నటువంటి ప్రజ్ఞ శివుడు, అది ఆత్మ. అందుకనే అస్త్రదేవి, నేత్రదేవి, శిఖాదేవి, కవచదేవి అనే పేర్లు మనం ఇందులో వింటూ ఉంటాం, ఖడ్గమాల్లో వింటూ ఉంటాం. ఏమిటి నేత్రదేవి? ఏమిటి? కన్ను కనపడుతోంది కదా. సో నేత్ర అంటే శక్తిని గుర్తుపెట్టుకో, అస్త్రశక్తి అది అని గుర్తుపెట్టుకో. వాటిని ఆ మాదిరిగా వాటిలో ఉన్న శక్తిని పరమేశ్వరి పరంగా, ప్రజ్ఞని భగవంతుడి పరంగా అనుసంధానం చేసుకుని చూడటాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే నీ శరీరంలో ఉన్న శక్తులు నీకు భగవంతుడి పరంగా నీకు అన్వయం అవుతాయి అనే భావన. అంటే ఇదంతా మంది అనుకుంటాం కదండి, నా శక్తితో నేను చేశాను, నా ప్రజ్ఞ నేను అనే మాట వస్తుంది కదా.
ఈ నాకి ఆధారం ఏంది? ఈ శివశక్తి రూపంలో నీలో దాన్ని చూడు, నీది అది నీ మీద ఆపాదించుకోమోక అన్న సంకేతం. ఎవరైనా మాట్లాడండి ఇవాళ ఈ సబ్జెక్ట్స్ మీద. సాయిరామ్ సార్. సాయిరామ్ అమ్మా. ఈ లలిత త్రిశతి స్తోత్రం ఉంది కదా సార్, అది ఆ శివుడు అమ్మవారు కలిసి స్తోత్రం చేశారని చెప్పేసి అని విన్నాను. అవును. ఇందులో ఆ అమ్మవారి యొక్క నామాలు శివుడు, శివుడి యొక్క నామాలు అమ్మవారు ఇద్దరు కలిసి చేశారని చెప్పని విన్నాను సార్. అవును. ఇద్దరు కలిసి ఎవరిని చేశారు, స్తోత్రం చేశారు, ఏ దేవతని? ఇప్పుడు ఈ రూపాలన్నిటికీ ఆధారం నిరాకారం సముద్రం అని చెప్పాను కదా. ఇప్పుడు ఇద్దరికీ ఆధారమైంది. ఇప్పుడు సోహం, ఓంకారం అనేది ఓంకారం నుంచి రెండుగా వచ్చింది సోహం. సా హ అనే రెండుగా మారటానికి ఆధారమైంది ఒకటి ఉన్నది. ఇద్దరం ఒకే దాని నుంచి వచ్చాము అన్న తత్వం మనకి ఇండికేట్ చేయటమే. శివుడు పార్వతి నామాలు చెప్పాడు, పార్వతి శివుడు నామాలు చెప్పింది. ఇద్దరు కలిసి ఆ హ్రీంకారంతో ఉన్న నామాలు చెప్పింది ఇద్దరు కలిసి చెప్పారు అని అది కూడా ఉన్నది. ఇప్పుడు త్రిశతి నామాల్లో భగవతి నామాలు భగవంతుడు చేసి పరమేశ్వరుడు చెప్పాడు, పరమేశ్వరి నామాలు పరమేశ్వర నామాలు భగవంతుడు, పరమేశ్వర నామాలు పరమేశ్వరి చెప్తే ఇద్దరు కలిసి చెప్పిన నామాలు హ్రీంకారంతో ఉన్న నపుంసక నామాలు. అంటే ఈ మూడిటికి, మూడు రకాల లింగాలకి ఆధారమైంది స్త్రీపుం నపుంసానికి అతీతమైన ప్రాకార నిరాకార శక్తి ఏదైతే ఉందో దాని గురించి మనకి చెప్తున్నారు అని అర్థం. అది ఒకటి ఉన్నది, మర్చిపోమోకండి అని చెప్పటం. అదే వర్షపు నీళ్లే 8 రకాలుగా అష్టమూర్తులుగా నేల నీరు కలిసి అనేక రూపాల్లో మనకు కనిపించినాయి. ఆ వర్షానికి ఆధారం ఏమిటి? సముద్రం. ఆ సముద్రంలోంచి నీళ్లు తీసుకుని మళ్ళీ వర్ష రూపంలో కురిపించి అది నేల మీద కురిసి నేల మీద నుంచి మళ్ళీ సముద్రంలోకి చేరుతోంది. అట్లా అల్టిమేట్ గా చేరవలసింది నిరాకార తత్వం, నిరాకార పరబ్రహ్మ లేకపోతే నిరాకార పరాశక్తి ఏదైతే చెప్తామో దాని గురించి ధ్యేయంగా పెట్టుకుని చెయ్యండి అని చెప్పటమే శివుడు పార్వతి నామాలు, పార్వతి శివుడు నామాలు చెప్పారు అనటంలో సంకేతం. ఇద్దరికి ధ్యేయం అదొకటేను అని, అదే ఏకోహం. నమస్కారాలు. జలపాత నీరు, మురికి గుంటలో నీరు, కదిలే నీరు, కోలంలో నీరు, మరి ఈ నీరు అనేక రూపాలుగా వస్తుంది. సముద్రం మాత్రం అది కూడా నిరాకారమే అన్నారు మీరు. కానీ మనకి కంటికి కనిపిస్తుంది ఆకారం అనుకుంటాం, కానీ ఇది నిరాకారతత్వం అని చెప్పారు. తర్వాత ఎగ్జాంపుల్ కి తీసుకోవచ్చు. తర్వాత మనం చూడండి, ఈ కంటికి కనబడే ఈ మనకి అవయవాలు కనబడుతున్నాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నోరు, ఇవన్నీ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కదా. ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. అందులో ఉండే శివశక్తి ఆత్మతత్వమే దానికి శక్తిని ఇచ్చేది. ఎగ్జాక్ట్లీ. ఆ శివశక్తి మూలంగానే చూడగలుగుతున్నాం. చనిపోయిన వాడు అన్న కన్ను చూడలేకపోవడానికి, మన చూడగలిగేదానికి కారణం ఆ ప్రజ్ఞ, అది ఆత్మ, అది చూడు. అయితే ఈ కంటి కనిపించే ఇవి కాకుండా మనం అంతర్చక్షుగా చూడాలన్నమాట. ఎస్, అది చూసినప్పుడు ఈ రెండిటికి అతీతమైన అది దీనికి ఆధారమైంది అనుభూతం అవుతుంది. అది దాన్ని చూడటం అంటారు, దాన్ని ఏమంటారు అనేది కూడా మనం చెప్పలేము. కారణం ఏంటంటే అతీతమైంది కాబట్టి దాని ఫలానా అని చెప్పలేము, అది అనుభవంలోకి రావాల్సిందే అంతే. దీనికి కదా సార్ స్వామి ఒకసారి కారు ఉదాహరణగా చెప్పారు. కారు ఉదాహరణగా చెప్పారు స్వామి ఒకసారి. ఒక కారు ఉంది, చక్రాలు ఉన్నాయి, డోర్లు ఉన్నాయి. అవును అవును. అంటే యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ ఒక గేర్లోంచి ఇంకో గేర్లోకి మార్చేదానికి ఒక గేర్లోంచి ఒక గేర్లో ఉంది, రెండో గేర్లో పోవాలి. ఒక గేర్లోంచి రెండో గేర్లోకి డైరెక్ట్ గా పోవచ్చు కదా. వచ్చే ముందు న్యూట్రల్లోకి వచ్చి మళ్ళీ రెండో గేర్లోకి పోతాం. అట్లా ఒక గేర్లోంచి ఇంకో గేరు మారేదానికి ఏ మాదిరిగా వస్తామో భగవంతుడి శరణాగతి మూలంగా మనం పొందవలసిన స్థితిని గ్రాడ్యువల్ గా ఆ మాదిరిగా పొందేదానికి ఈజీ అవుతుంది. ఆ యాంగిల్లో చెప్పారు స్వామి.
ఇది కూడా చెప్పుకోవచ్చు సార్. ప్రమిద ఉంది, ఒత్తి ఉంది, తైలం ఉంది, దీపం వెలుగుతుందా? అవును. కెన్ వి టేక్ దిస్ ఎగ్జాంపుల్? తీసుకోవచ్చు. అంటే ఇంకోటి కూడా తీసుకోవచ్చు. దీపం ఉన్నది, దీపం దీపంగా ఉన్నది, దీపం వెలుగుతుంది, దాని కాంతి మాత్రం విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించిన కాంతి దాని మనం కాంతిని చూసి కాంతినే పట్టుకుని కాంతిని పడితే తిరుగుతున్నాం తప్ప దీనికి ఆధారం దీపాన్ని మర్చిపోతున్నాం. సో ఇప్పుడు ప్రమిద ఉన్నా, వత్తి ఉన్నా, తైలం ఉన్నా కాంతి రాదు. దాన్ని వెలిగించేవాడు ఒకడు ఉండాలి. వెలిగించేవాడు కూడా ఉండాలి. అంతే కదా సార్? ఆధారభూతం అట్లా ఆధారభూతం అట్లా ఒకటి ఉన్నది. అది వెలుగుదా వెలుగుదా దీపంగా మారాలంటే దాన్ని ఆధారభూతమైన ఒక వన్ షుడ్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇందాక మా సోదరు కారు ఉంది, గేర్లు ఉన్నాయి, బ్రేక్లు ఉన్నాయి కదా, ఒక ఆపరేట్ చేసేవాడు కావాలి కదా. ఉండాలి కదా, కరెక్ట్ ఉండాలి. అవును. దాన్ని ఉపాదాన కారణం, నిమిత్త కారణం అన్నారు. ఇప్పుడు కుండ ఉన్నది, మట్టి కారణం కరెక్టే. ఒట్టి మట్టి కుండ అవుతుందే, దాన్ని నిమిత్త కారణం చేసేవాడు ఉండాలి. ఇందాక అస్త చెప్పారు, ఒకసారి బడి చెప్పండి సార్. ఆ పేరు అస్త మన తొందరలో చెప్పింది. అష్టమూర్తుల ఏ పేర్లమ్మా? భగవతి అమ్మవారి పేర్ల మేధ సరస్వతి, అది అస్త పేరు చెప్పారు. అంటే భవ జలమూర్తి, శర్వ అవండి. అది ఓకే. అంటే ఇప్పుడు శివుడు అష్టమూర్తి నామాలు. శివుడు అష్టమూర్తి నామం. ఓకే 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 అని చెప్తాను, నో ప్రాబ్లం. అంటే శివుడు అష్టమూర్తి నామాల్ని భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహత్, ఇవి శివుడు అష్టమూర్తి నామాలు. ఎనిమిదో అనువాకం, 4వ అనువాకంలో 4 కనపడతాయి. 4 చెప్తారు. ఈ 7లో దాన్ని దీన్ని సమన్వయం 7లో చెప్తున్నాడు మానవ ఋషి. సో అక్కడ 4 ఆల్రెడీ, మళ్ళీ మీరు ఎన్నిసార్లు చెప్పినా మాకు వస్తే ఉంటది. 4 గురించి చాలా డీటెయిల్ చేశారు అక్కడ మనం 4వ అనువాకంలో. 5వ అనువాకంలో అవును. పశుపతి అవును. సో 5 నుంచి 8 వరకు 8వ అధ్యాయంలో వస్తుంది సార్. చూశాను. సోమాయచ, తామ్రాయచ, అరుణాయచ, ఉగ్రాయచ, భీమాయచ వస్తాయి. ఉగ్రాయచ, భీమాయచ. ఓకే ఓకే. అది సోమ అంటే చంద్రుడు, తామ్ర అరుణ సూర్యుడు, ఉగ్ర భీమ వాయువు అగ్ని, వాయువు ఆకాశం. ఈ 5వ అనువాకంలో భవ, శర్వ, ఈశాన, భవ, శర్వ, రుద్ర, పశుపతి వచ్చింది ఆల్రెడీ. సో రుద్ర, ఉగ్ర, భీమ అండ్ మహత్ అయితే 8వ అనువాకం. మళ్ళీ 8వ అనువాకంలో 4 వస్తాయి. ఈ 8 సమన్వయం చేసి సాధన రూపంలో ఒక మానవ ఋషి చెప్తున్నాడు. 8వ అనువాకం ద్రష్ట మళ్ళీ రుద్రుడు, 5వ అనువాకం ద్రష్ట శంభు. అట్లా ఇద్దరు, అంటే రుద్రుడి యొక్క రెండు మూర్తుల్లో చెప్పినటువంటి 8 నామాల్ని ఒక మానవ ఋషి సమన్వయం చేసి 7వ అనువాకంలో మనకి చెప్తున్నాడు అనుకోవచ్చు. గురువు గారు, మీరు భవ అంటే సార్, భవ అంటే జలమూర్తి అన్నారు, శర్వ అంటే పృథ్వీమూర్తి అన్నారు, ఈశాన జ్యోతిర్మయ మూర్తి అన్నారు, పశుపతి అంటే యాజమాన్యమూర్తి అన్నారు, రుద్ర అంటే అగ్నిమూర్తి అన్నారు, ఉగ్ర అంటే వాయుమూర్తి అన్నారు, భీమ అంటే ఆకాశమూర్తి అన్నారు. మహత్ అంటే ఒక మూర్తం లేదేంటి అన్న చంద్రమూర్తి. వెరీ గుడ్ సార్. చంద్రాధార ప్రాణశక్తి చంద్రమూర్తి అది. ఓకే ఓకే సార్. సార్ మేము శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. మేము రేపటి నుంచి, ఇప్పుడు టాపిక్ కాకుండా ఇప్పుడు మేము రేపటి నుంచి మీరు తీర్చిదిద్దిన గ్రంథాన్ని మేము ఒకసారి ఆల్రెడీ మేము లాంగ్ బ్యాక్ 3 years అయిందో ఎప్పుడు అయింది, మేము ఇనిషియల్ పఠనం చేసాము.
అవును. టుమారో ఆన్వర్డ్స్ చేయాలని నిన్న అయిపోయింది మాకు. సత్యం శివం సుందరం వాల్యూమ్ 6 అయిపోయింది. ఓ ఎక్సలెంట్. వాల్యూమ్ 7 దేర్. బట్ ఎందుకనో ఇది చాలా మందికి మేము చేసినప్పుడు చాలా లిమిటెడ్ గా ఉండేవాళ్ళు. ఇది అది మొత్తంగా నేనే చెప్పాను 2020లో. అవును. 2020 నవంబర్ లో బర్త్డే ముందు అది కంప్లీట్ చేయండి. ఒక్కడే అప్పటి దగ్గర ఎవరు పుస్తకాలు ఉన్నాయి కానీ ఎవరు ముందుకు రాలా. అవును, అది కొంచెం కష్టం ఉంటుంది. అవును. సో టోటల్ గా నాకేం చేశాను, అప్పుడు నేను ఇప్పుడు వర్కర్నే అనుకోండి. అప్పుడు మాకు యజమాని లేదు, నేను యజమాని అంటారు, వీళ్ళేదో అనుకుంటారు ఏజ్ అధినేత. ఐ నెవర్ ఫీల్ లైక్ దట్. సో అప్పుడు నేను వర్కర్నే, ఇప్పుడు వర్కర్నే. అప్పుడు మాకు ఉన్న యజమాని షెడ్యూల్లో నేను ఒక రోజు ఎక్స్ట్రా అడిగాను. 8 రోజులు 9 రోజులు రేపు చూస్తాను అది. సో అది ప్రారంభించబోతున్నాం సార్. దానికి గురించి మాకు ఒక 5-10 నిమిషాల్లో చెప్పండి సార్. రేపు మొదలు పెడతారు అంతేగా? టుమారో విల్ స్టార్ట్. ఓకే, ఠీక్, నో ప్రాబ్లం. ఈ అమ్మవారి యొక్క నిత్యతత్వం సాధన ఈ వారం రోజులు పారాయణ గ్రంథం గురించే కదా? మేము వారంలో చేయదలుచుకోలేదు సార్. ఓకే, అవునవును. డోంట్ వాంట్ టు పుట్ ఇన్ హరీ. ఎందుకంటే గురు చరిత్ర కూడా మొన్న చేశాం కానీ హరి అయిపోయింది. 60 పేజీలు ఉన్నప్పటికీ అది చదివేవాడు చదువుతున్నారు కానీ ఏం చదువుతున్నాడు అర్థం కాని పరిస్థితి. లేదు, కాదు ఎక్కువ ఎందుకంటే నాట్ ఇన్ సప్తాహ విల్ డూ లీజర్లీ. ఎందుకంటే ఇప్పుడు చదివేవాడికి అర్థం కాలి. 5-10 మంది దగ్గర కూడా లేవు బుక్స్. అవును. సో 40-50 మందికి అర్థం కావాలంటే దే హావ్ టు రీడ్. సో అందుకనే నో రిస్ట్రిక్షన్, నో 7 days సార్. విల్ డూ ఇట్ లీజర్లీ. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రైట్ అప్రోచ్ అండి. ఇప్పుడు ఈ రుద్రం మొత్తం వారం రోజుల్లో 10 రోజుల్లో కూడా రుద్రం చెప్పుకోవచ్చు. 3 సంవత్సరాల మట్టి చెప్పుకుంటున్నాం. నిదానంగా నేను ఎక్కడ పోయినా, మొన్న విఎస్ఆర్ మూర్తి గారికి మొన్న తెనాలి వస్తే చివరి రోజు ఇదే మాట చెప్పిన. లేదు తాలూకాలు సార్. ఇప్పుడు సార్ ఇవాళ చెప్పే మ్యాటర్ ఎవరైనా చెప్పానండి. సో మొన్న అందుకే విఎస్ఆర్ మూర్తి గారు కూడా ఏం చెప్పారంటే, మాకు రుద్రము ఇలా ఒక ధారావాహికంగా సాగుతుంది సార్. సో మీరు కూడా ఒక ధారావాహిక సత్సంగం అంటే బహుశా మీ టేకప్ సాయి రమణీయం అని ఆల్రెడీ అనుకున్నాము. సో ఆల్రెడీ ఆయన సాయి రమణీయం మీద భక్తి టీవీలో ఒక చోట ప్రవచనాలు చేశారు విఎస్ఆర్ మూర్తి గారు. సో భక్తి తర్వాత బహుశా ఆయన ఒప్పుకుంటే విల్ హ్యావ్ దిస్ కంటిన్యూస్ ఎపిసోడ్ లైక్ దిస్. అండ్ భగవద్గీత ఏమో చేస్తున్నాడు ఒక ఆయన, యు సుధాకర్ అని వైజాగ్, హీ డూయింగ్ వెరీ గుడ్. విల్ హ్యావ్ కంటిన్యూ. సో ఈ గ్రంథాన్ని గురించి టూకీగా మాకు కొంచెం చెప్పండి సార్. రేపు చెప్తా. రేపు ఇదే కదా టైం? ఏ టైం? 10:30 మేము చేసుకుంటాము. ఇవాళ మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పంటారా? ఇప్పుడు చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఈ సప్తాహం అనే ప్రక్రియకి బేసిక్ ఆధారం యాక్చువల్గా సప్తాహం అనే ప్రక్రియకి బేసిక్ గా మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. 3-4 యాంగిల్స్ లో మనం అర్థం చేసుకోవచ్చు. 1-2 ఇంపార్టెంట్ యాంగిల్స్ చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా కాలస్వరూపం భగవంతుడు. ఈ కాలస్వరూపమైనటువంటి భగవంతుడిని అల్టిమేట్ గా మనం 24 డివిజన్స్ లో దాని సంవత్సరాన్ని, ఆయన అని, దెన్ యాక్చువల్లీ ఋతువులని, నెలలని, చివరికి రోజని, ఆ రోజులో పొగలు రాత్రిని 24 యూనిట్స్ గా చేసాం. ఈ 24 యూనిట్స్ లో ఈ రోజు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రోజుకు పెట్టిన పేర్లు మనం చూస్తే ఇంత శాస్త్రీయమైనటువంటి నేమింగ్ ప్రక్రియ, నామాలు పెట్టే శాస్త్రీయత ప్రపంచంలో ఇంకే సంస్కృతిలోనూ మనకు కనపడదు. ఆదివారంతో మొదలుపెట్టి శనివారం దాకా, లేదు సోమవారంతో మొదలుపెట్టి ఆదివారం దాకా ఈ 7 రోజులు ఈ మాదిరిగా చెప్పటం అనేది ఈ 7కి ఒక సంకేతం. ఇవాళ ఇప్పుడు 7 అనువాకంలో మనం చెప్పుకున్నవి, లేదు షట్చక్రూప సంస్థ ఆ మాదిరిగా ఆలోచించినా కూడా ఆ 7 యొక్క పూర్ణత్వం మనకి తెలుస్తుంది. పూర్ణత్వం పొందేదానికి
ఈ రోజు అనే దాన్ని మనం సంకేతంగా తీసుకునేటట్టయితే దానికి అనేక రకాల కర్మల మూలంగా మనకి జన్మ వచ్చింది అనే మాట మనం మర్చిపోవద్దు. కాబట్టి ఈ కర్మలకి ఆధారమైంది, కర్మ యొక్క ఫలాలు మనకి ఇచ్చేవాళ్ళు నవగ్రహ దేవతలు. ఈ నవగ్రహ దేవతలో రాహుకేతుల్ని తీసేస్తే ఇంకా మిగతాది ప్రధానంగా ఉండే దేవతలు జ్యోతిర్మయ దేవతలు 7 అవుతారు. ఆ 7 పరంగా ఈ వారాల యొక్క నామాలు రావటం అనేది ఈ శాస్త్రీయత కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే మనం చూడగలిగిన ఒక విశేషం. ఇది ఒక యాంగిలు. మానవుల్లో షట్చక్రోపరి సంస్థిత అనేది ఈ 6 చక్రాలు దాటి 7కు పోయినప్పుడు మాత్రమే పూర్ణత అనే సంకేతానికి ఈ రెండిటి యొక్క సమన్వయంగా మనం చేస్తున్నటువంటి సాధనని, అది భాగవతం అనండి, దాని భాగవత సప్తాహం ఉండడం, లేదు నామపారాయణ అనండి, లేదు దివ్య చరిత్రల యొక్క పారాయణ అనండి. ఎందుకని మనం ఇది చేస్తున్నామంటే ఇచ్చినటువంటి కాలంలో ఏ గ్రహాల యొక్క ఏ గ్రహాల కారణంగా మనం జన్మాంతర సంస్కారాల ఫలితాలు అనుభవంలోకి తెచ్చుకుంటున్నామో వాటిని మనం లుప్తం చేసుకుని, అంటే వాటిని పూర్తిగా క్షాళన చేసుకుని వాటిని అనుభవం శరీరం మీదన్నా అది బరణైపోవాలి అనుభవ రూపకంగా, లేదు యోగాగ్యంలో ఉన్నా దగ్ధమైపోవాలి. ఈ రెండిటి సమన్వయంతో వాటిని దగ్ధం చేసుకునే దానికి చేసే ప్రయత్నమే పారాయణ అని అనుకోవచ్చు. దాన్ని 7 రోజుల్లో చేయటం, సప్తాహ రూపంలో చేయటంలో ప్రధానమైనటువంటి అర్థం అది. ఈ భాగవత సప్తాహం అనేది వీటన్నిటికీ ఆది. భాగవత సప్తాహానికి ఆది కనుక మనం చూసేటట్టయితే ఆ పరీక్షిత్ మహారాజు చరిత్ర, సుఖమహర్షి రావటము, అంటే సుఖమహర్షి వీటిలో ఉన్నటువంటి సాంకేతికత మనం చూసేటట్టయితే తీవ్రమైనటువంటి జిజ్ఞాసలో ఎట్లా నేను తరించగలుగుతాను, ఉన్న కాలం ఇది, ఎట్లా నేను దీన్ని తరించగలుగుతాను అని ఎవరైతే చాలా తీక్షణంగా ప్రయత్నం చేస్తాడో, సంకల్పించి భగవంతుడిని అంతర్గతంగా ఎవడైతే వేడుకుంటాడో వాడికి శుకుడు లాంటి గురువును భగవంతుడే పంపిస్తాడు. అంటే శుకుడు ఎక్కడా కూడా, శుకుడిని గురించి మనకు పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే గోమూత్ర వ్యవధి ఎక్కడా ఉండడు అని. అంటే ఒక గోవు మూత్రం పోసేంత కాలం కూడా ఒక చోట్ల ఎక్కడా ఉండడు. కారణం ఏమిటి? ఎక్కడ ఉంటే ఆ స్థలానికి సంబంధించిందో, ఆ చూసిన దానికి సంబంధించిందో, ఆ చుట్టుపక్కలకి సంబంధించిందో అంటుకుంటుందేమో అనే జాగ్రత్తతో విశ్వం అంతా వ్యాపించి ఉండే విధానంగా తిరుగుతూ ఉంటాడు సుఖమహర్షి. ఎక్కడా ఉండడు, ఎక్కడా దొరకడు, ఎవడికి చిక్కడు అనేది ఆయన గురించి పేరు. అట్లాంటి సుఖమహర్షి భగవద్దత్తంగా వచ్చి వారం రోజుల పాటు ఉండి పరీక్షిత్ మహారాజ్కి, అతను కనీసం ఒక ఋషో లేకపోతే సాధకుడో కూడా కాదు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇవన్నీ చెప్పటంలో అంతరార్థం చూసేటట్టయితే తీవ్రమైనటువంటి తితీక్ష, అంటే ఇది తప్ప నాకు ఎట్లా నేను చేరి తీరాలి అన్న దృఢమైనటువంటి భావన ఉన్నప్పుడు భగవంతుడు పంపించే అనుగ్రహ రూపం అనే సంకేతంగా సుఖమహర్షి యొక్క ఆగమనాన్ని మనం తీసుకోవాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, సప్తాహపరంగా పూర్తి చేయటంలో అంతరార్థం ఏమిటంటే జన్మతో పాటే ఉండేది మృత్యువు. జన్మ అయిపోయే లోపలే, ఈ కాలం పూర్తయ్యే లోపలే దాన్ని మనం పొందగలగాలి అనేది దాని యొక్క సంకేతం. కృష్ణావతారం మనం చూసేటట్టయితే కృష్ణావతారం లక్ష్యం ఆయన జైల్లో పుట్టడము, పుట్టంగానే ఆ జైలు తలుపులు తెరుచుకోవటము, వీళ్ళందరూ అంటే అజ్ఞానంతో ఉన్నవాడు నిద్రమత్తులో తూలిపోవటము, ఆయన తీసుకుని మార్గం తీసుకుని వెళ్ళిపోవటం, ఇదంతా కనపడతాయి. అంటే కృష్ణుడి యొక్క జన్మ లక్ష్యం ఏమిటయా అంటే జైల్లో ఉన్నవాడిని విడిపించటము. జైల్లో ఉన్నవాడు విడిపించటం అంటే ఏమిటి? భవబంధాల్లో ఉన్నవాడిని విడిపించేదానికి వచ్చినటువంటి భవహరుడే కృష్ణుడు. దీన్ని సంపూర్ణంగా పొందిన వ్యక్తి ఎంటైర్ భారత చరిత్రలో మనకి పరీక్షిత్ మహారాజుగా మనకు కనపడతాడు. అంటే పాండవులతో స్నేహం చేశాడు ఆయన, పాండవులతో పాటే ఉన్నాడు, వాళ్ళతోనే గైడ్ చేశాడు, వాళ్ళ తాలూకు మనవడు, ఇవన్నీ ఓకే. కానీ కృష్ణుడు దేనికోసం తన యొక్క ఆదర్శంగా తన యొక్క అవతారాన్ని ప్రకటించాడో
అవతార ప్రకటనకి సరైనటువంటి ఎగ్జాక్ట్ గా కృష్ణుడు జన్మ తీసుకుని అవతారాన్ని ప్రకటించేది ఏ ధ్యేయంతో ప్రకటించాడో దాన్ని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకుని చూపించిన వ్యక్తిగా మనకు పరీక్షణ్ మహారాజు కనపడతాడు. అందువల్ల ఈ సప్తాహపరమైనటువంటి కార్యక్రమానికి ఆ భాగవతాన్ని ఆధారంగా తీసుకుంటారు. సో అందులో కృష్ణుడు దాని పేరేమి, ఈయన 7 రోజుల యొక్క చరిత్ర మొదలుపెట్టిన విధానం కనుక చూసేటట్టయితే చిట్ట చివరకు 7వ రోజుకు వచ్చేటప్పటికి కృష్ణుడి యొక్క జన్మ కావటము, ఈయన 7వ రోజు పూర్తి కావటము, పూర్తి అయిపోయి తక్షకుడు కాటు వేయటము, ఈయన కృష్ణుడి యొక్క ధ్యేయంలో ఉండి వెళ్ళిపోవటం అన్న పరంగా అన్వయం అవుతుంది. అంటే తన కృష్ణుడి యొక్క అవతార లక్ష్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చూపించిన వ్యక్తిగా పరీక్షణ్ మహారాజు మనకు కనపడతాడు. కాబట్టి ఈ వారం రోజుల పారాయణ అనేది ఆదర్శంగా తీసుకున్నారు అని తీసుకోవాలి. సో ఈ వారం అనేది గ్రహాల పరంగా మనం తీసుకున్నప్పుడు మన కర్మక్షయమైనప్పుడు మాత్రమే మనం పోగలుగుతాం. కాబట్టి కర్మక్షయాన్ని ధ్యేయంగా పెట్టుకుని పారాయణ చేయాలి అనేది రెండో యాంగిల్గా తీసుకోవాలి. 3వ యాంగిల్లో నిత్యతత్వం, భగవంతుడిని నిత్య అంటాం. నిత్య అంటే ఏమిటి? ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేనిది అనేది లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఉన్న తత్వాన్ని మనకి అనుభవంలోకి వచ్చేదానికి చేసే ప్రయత్నం పారాయణ. కాబట్టి ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేదనే మాట భగవంతుడికి లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఉన్నా కూడా ఇప్పటిదాకా నాకు అనుభవం లేదు, ఇప్పటిదాకా నేను లౌకిక జీవితంలో అష్టమూర్తుల రూపంలో ప్రాపంచికంగా మాత్రమే ఉన్నాను. దీనిలో నుంచి నేను ఉన్న తత్వాన్ని అనుభవం, అంటే మజ్జిగలోని పెరుగులో నుంచి వెన్న, పెరుగులో అంతా ఉన్నది, పాలల్లో అంతా వెన్న ఉన్నది, కానీ దాన్ని సాధనతో బయటికి తీసే ప్రయత్నంలో అది వెన్న రూపంలో బయటకు వచ్చిన ప్రక్రియ ఏదైతే ఉందో అట్లా ఉన్నదాన్నే నేను చూడగలుగుతున్నాను. కానీ సాధనతో నేను చూడగలిగేదానికి ఈ పారాయణ మార్గాన్ని ఎన్నుకున్నాను అన్నది ఒక 3వ భావనగా మనం తీసుకోవచ్చు. ఈ యాంగిల్లో మనం చేసేటట్టయితే, అంటే సాధారణంగా ఏమనుకుంటాం, అవతారం అనగానే అవతారం పుట్టాడు అనగానే అవతారం సమాప్తి పొందింది అని చెప్పవలసి వస్తుంది. పుట్టటము చావటము రెండూ లేని వాడికి ఈ చావు పుట్టుకల మధ్యలో ఉన్నటువంటి చరిత్రని మాత్రమే మనం చదవటంలో ఆ లిమిటేషన్స్తో మనం భావించకూడదు. లిమిటేషన్స్ లేని తత్వాన్ని లిమిటెడ్ శరీరంగా మనలో ఏ మాదిరిగా ఇమిడి ఉన్నదో అట్లా ఏ రకమైనటువంటి లిమిటేషన్స్ లేని భగవతత్వం లిమిట్స్తో ఉన్నటువంటి ఒక శరీరంలోకి వచ్చి కొద్ది రోజులు కొంతకాలం మన మధ్యలో గడపటం అనే లీల ఏదైతే చేశారో దాన్ని మాత్రమే చదువుకుంటున్నాము. అంత మాత్రం చేత భగవంతుడిని అక్కడికి లిమిట్ చేసేస్తాం. భగవాన్ సత్యసాయి అంటే 1926 దగ్గర నుంచి 2011 అనే కాలంతో లిమిట్ చేసే భావన మనకు ఉండకూడదు అనేది ఆ ప్రధానమైన భావంగా మనం పెట్టుకోవాలి. ఇవి సర్వజనీనం సర్వకాలీనం, సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వస్థితుల్లో ఉన్న సాధకులకి, వాడు చిన్న బాల్య స్థితిలో ఉండొచ్చు సాధనలో, లేదు చాలా తురియ స్థితిలో ఉండొచ్చు. ఇది టిబెట్ నుంచి వచ్చిన యోగికి అక్కడి నుంచి నెక్స్ట్ చరిత్ర పంపించినట్టు, లేదు ఏ రకమైనటువంటి దేవుడు దైవం అనే పేరు కూడా తెలియని వాళ్ళకి దేవుడు ఉన్నాడు, అదే మీకు పంచాక్షి అని చెప్పిన స్వామిని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, దేవుడు ఉన్నాడు అని చెప్పింది ఆయనే. అంటే ఏమిటి? అసలు ఆ మాత్రం జ్ఞానం కూడా లేని వాళ్ళకి దేవుడు ఉన్నాడు, అదే ఒక పంచాక్షి. ఆల్రెడీ సాధనలో సమాధి స్థితి పొందిన యోగి, అది కూడా సమాప్తం కాదు, నెక్స్ట్ లెవెల్కి పో అంటే లిమిట్ ఎక్కడ? సో సాకారంతో కూడా నువ్వు లిమిట్ కామక నిరాకార పరాశక్తి అనుభవం పొందేదాకా నువ్వు పోయేదానికి అవకాశం ఉన్నది ఒకటికి, లేదు నువ్వు ఉన్నటువంటి మెట్టులో ఈ మెట్టు నుంచి పై మెట్టుకు పో అని ఒకటికి చెప్పిన విధానం మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఏదో ఒకసారి మనం పారాయణ పూర్తి చేసి మనం పొందవలసిందంతా పొందేశామని కాదు, ఎన్నిసార్లు మనం పారాయణ చేసినా ఎప్పటికప్పుడు నిత్య నూతనమైనటువంటి విషయాన్ని, నిత్య నూతనమైన సాధనాపరమైన పురోగతిని దాని ద్వారా మనం పొందొచ్చు
పొందుతున్నాను అన్న స్థిర బుద్ధితో చేసినప్పుడు ఎన్నిసార్లు పారాయణ చేసినా అన్నిసార్లు కూడా మన పురోగతికి ఆ పారాయణ మనకి దోహదం అవుతుంది. ఆల్రెడీ మనం చేసేసాం అయిపోయింది అనేది భావన కాదు. ఎప్పటికప్పుడే నూతనం, ఎప్పటికప్పుడే కొత్త స్థితి, ఎప్పటికప్పుడే మార్పు, ఆ అవకాశం నాకు ఇందులో ఉన్నది అన్న భావంతో చేయటం అనేది ఈ యాంగిల్స్లో దీని గురించి మనం అనుకుని చేసేటట్టయితే ఫలితం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా ఆలోచిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. ఓకే, కంక్లూడ్. అయ్యి నాగేశ్వరరావు గారు, భారతీయ నాగేశ్వరరావు గారు మాట్లాడమను. సార్ మాట్లాడండి సార్, నాగేశ్వరరావు గారు. ఓకే, ఇంకెవరు మాట్లాడతారా? సార్ నా వాయిస్ వినపడుతుందా? ఓకే సార్, నాకు వినపడుతుంది. కంక్లూడ్ చేద్దాం సార్. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఇంతవరకు మన ఆప్తులు గురువర్యులు అయినటువంటి డాక్టర్ టిఎస్ శాస్త్రి గారి చేత ఉత్తర ప్రశ్న జరిగింది. సాయిరామ్ సార్, కొంచెం డిస్టర్బ్ అయింది. మాట్లాడమను. ఏం లేదు గురు. భలే శాస్త్రి గారు, మాట్లాడండి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి, చెప్పండి ప్లీజ్. ఇది సహస్ర స్థితిలో అనుభవం ఉంటుంది చెప్తూ సప్తశతి 7 రకాలు, సప్తశతి 7 రకాలు అని చెప్పారు. దాని గురించి వచ్చి కొంచెం వివరంగా చెప్తారా అని. ఓ ఎస్, అంటే సప్తశతి అన్నప్పుడు ఏమన్నా 700 శ్లోకాలు కదా. ఈ 700 శ్లోకాల్ని వాళ్ళు 3 ప్రధానమైన భాగాలుగా రాశారు. చెప్పండి. ఈ ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 పేర్లతో రాశారు. అది మీకు ఐడియా ఉంది కదా? అవునండి. ఈ ప్రథమ చరిత్రలో ప్రధానమైనటువంటి శక్తులను 7 శక్తులుగా గమనించి ఆ 7 శక్తుల గురించి సప్త సతులు అని రాసి చెప్పారు. ఓకే, ప్రథమ శక్తుల్లోనే. ప్రథమ చరిత్రలో ప్రధానంగా ఉన్నటువంటి 7 రకాల శక్తుల్ని సప్త సతులు అన్నారు. చరిత్రలో 7 రకాల శక్తులు. ఓకే. అట్లాగే మధ్యమ చరిత్రలో కూడా 7 రకాల శక్తుల్ని సప్త సతులు అన్నారు. మధ్యమంలో కూడా. ఓకే. మధ్యమంలో కూడా. అట్లాగే ఉత్తమ చరిత్రలో ప్రధానంగా ఉన్నటువంటి 7 రకాల శక్తుల్ని మళ్ళీ సప్త సతులు, ఉత్తమ చరిత్రకి సంబంధించిన సప్త సతులు అన్నారు. 3 రకాల్లోని 3 రకాల్లోనూ 3 సప్త సతుల్ని బయటికి తీశారు. అట్లాగే ఈ 700 శ్లోకాలు మొత్తాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ మొత్తం 700 శ్లోకాల్లో ప్రధానమైనటువంటి 7 శక్తుల్ని సప్త సతులుగా బయటికి తీశారు. మళ్ళీ ప్రధానమైనటువంటి అంటే అందులో ప్రధానమైనటువంటి 700 శ్లోకాల్లోనూ ప్రధానమైన శక్తుల్ని 7 సప్త సతులు బయటికి తీశారు. సో అట్లాగా ఇన్ని రకాల ఈ 4 రకాల సప్త సతుల్ని బ్రహ్మగారు 7 నామాలతో ధ్యానం చేశాడు. 4 7 28. ఈ 4 7 28ని కూడా 7 నామాలతో బ్రహ్మగారు ధ్యానం చేశాడు. అది ఒక 7 అయినాయి. 7 నామాలతో 28 7 నామాలు. మళ్ళీ అది 28 7 35 అయినాయి. ఓకే. బ్రహ్మ మహామాయ, మహాస్మృతి, మహామేధ, ఆయన మహా చెప్పి అంటే మనలో ఉండే శక్తి మామూలుగా ఉంటుంది. మనలో ఉండేది స్మృతి. ఫర్ ఎగ్జాంపుల్ స్మృతి అంటే ఇప్పుడు నిన్నేం చెప్పాను, మొన్న ఏం చెప్పాను, ఆ స్మృతి మనకు ఉన్నది కదా. ఇట్లాంటిదే భగవంతుడు ఉండేదాన్ని మహాస్మృతి అంటారు. అంటే ఏమిటి మహాస్మృతి అంటే ఏమిటి? ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఫలాని జీవి ఫలాని కర్మ చేశాడు కాబట్టి వాడికి ఫలానా స్థితి ఇవ్వాలి. అది మామూలు స్మృతి, అది మహాస్మృతి. నాలో ఉన్నటువంటి స్మృతి మామూలు స్మృతి, నీలో ఉన్నది మహాస్మృతి. ఆ మహాస్మృతికి కారణమైన శక్తి. అట్లా మహామేధ, మహాస్మృతి, అవి అట్లా 7 రకాల నామాలతో ఈ 28ని ఆయన ధ్యానం చేశాడు. 28 + 7 35. 35. ఈ 35 కలిపి 8 అయినాయి. 35 అంటే 8. 35 అంటే 5 + 3 8. అట్లా ఈ అష్టమూర్తి తత్వంగా ఈ ప్రధానమైనటువంటి స్థితుల్ని
ఇన్ని చూసినా కూడా 8 చూస్తాం. 8కి ఆధారం ఏమిటి అంటే మళ్ళీ ఒకటేను. అది అక్కడికి శివతత్వం విశ్వతత్వం కూడా రెండు ఒకటే అనేసి అన్నమాట. రెండు ఒకటేను. శివుడు అంటే ప్రజ్ఞ శక్తి రెండుగా చూసినప్పుడు శివాశక్తి అవుతుంది. రెండుగా ఒకటైనప్పుడు నిరాకారం అయిపోతుంది. అందుకనే శివస్థాణు నిరాకారో నిరంజన. వ్యక్త అష్టమూర్తి తత్వం విశ్వవ్యాప్తం అష్టమూర్తి తత్వంలో విశ్వం అంతా వ్యాపించున్నాడు. అదే అన్వయం అట్లా అవుతుంది. థ్యాంక్ యూ గురుగారు. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ సాయిరామ్ సార్ గురువు గారు. మళ్ళా ఇదే ప్రశ్నతో మళ్ళా వచ్చే సోమవారం కలుద్దాం. అంతవరకు సెలవు సార్. మా అందరి తరఫున, మా అధినేత దంపతుల తరఫున, మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే సార్. సాయిరామ్. అందరికీ నమస్కారం. సాయిరామ్.